ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం కొయ్యగూడ ఎల్లాపూర్ రామ్నగర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆవుల నాగలక్ష్మి ఆదినారాయణ ఉంగరం గుర్తు రావడంతో కొయ్యగూడ ఎల్లాపూర్ లంబడితండ రామ్నగర్ కొమరం భీం నగర్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. హెచ్బిఎన్ ఛానల్ తో కొయ్యగూడ ఎల్లాపూర్ సర్పంచ్ అభ్యర్థి ఆవుల నాగలక్ష్మి మాట్లాడుతూ మంత్రి సీతక్క చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరియు కొయ్యగూడ ఎల్లాపూర్ రామ్నగర్ లంబడితండ కొమరం భీం నగర్ ప్రజలు గతంలో సర్పంచ్ అభ్యర్థిగా ఆవుల ఆదినారాయణ ఓడిపోవడం జరిగింది. ఆ యొక్క అనుభూతితో ఈసారైనా గెలిపిద్దామంటున్న కొయ్యగూడ ఎల్లాపూర్ లంబడితండ కొమరం నగర్ ఓటర్లు సానుభూతి ఎక్కువ చూపిస్తున్న కొయ్యగూడ ఎల్లాపూర్ ఓటర్లు మరియు 5వ వార్డు మెంబర్ గారె స్వప్న గౌన్ గుర్తుకు ఓటు వేయాలని మరియు ఆవుల జ్యోతి 6వ వార్డు అభ్యర్థిగా గౌన్ గుర్తుకు వేయాలని ఇంటింట ప్రచారం చేస్తున్నారు. కొయ్యగూడ ఎల్లాపూర్ రామ్నగర్ ప్రజలు ఆవుల నాగలక్ష్మిని తప్పకుండా సర్పంచ్ అభ్యర్థికి తప్పకుండా భారీ మెజారిటీతో గెలిపిస్తామని, సర్పంచ్ టికెట్ మంత్రి సీతక్కకు గిఫ్ట్ గా ఇస్తామని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల నాగలక్ష్మి రింగు గుర్తుకు తప్పకుండా ఓటు వేసి గెలిపిస్తామని విజయం మాది అంటున్న కొయ్యగూడ ఎల్లాపూర్ రామ్నగర్ ప్రజలు ఈ ప్రచారంలో గాడబోయిన శ్రీకాంత్ బొల్లే, పెద్దన్న పాల్తీయ మోహన్, పెరుమల్ల పెద్దన్న గారి, రవి ఆవుల, పోతురాజు ఆవుల, కృష్ణ ఆవుల రామకృష్ణ, గంప మాధవి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఉంగరం గుర్తుకే ఆవుల నాగలక్ష్మి ఉంగరం గుర్తుకే ఆవుల నాగలక్ష్మి ఉంగరం గుర్తుకే సర్పంచ్ అభ్యర్థి ఆవుల నాగలక్ష్మి గుర్తుకే సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం సీతగారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సీతగారి నాయకత్వం గెలిపిద్దాం నాగలక్ష్మిని గెలిపిద్దాం నాగలక్ష్మిని గెలిపిద్దాం ఉంగరం గుర్తుకే. మన సర్పంచ్ అభ్యర్థి ఆవుల నాగజ్యోతి అభ్యర్థి ఆవుల నాగలక్ష్మి గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది. మనకు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం ఉన్నది కాబట్టి మనకు ఇందిరమ్మ చీరలే కానీ, డాక్రా గ్రూప్ రుణాలే కానీ, ప్లస్ ఇందిరమ్మ ఇల్లే కానీ, రుణమాఫీ కానీ మనకు ప్రభుత్వం చాలా పనులు చేస్తూ ఉన్నాయి కాబట్టి అధికారం ఉన్న పార్టీకి ఓటేసుకున్నాం. ఇప్పుడు నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా 4 లక్షల ఇల్లు మంజూరు చేసిండు. 2వ విడతల ప్రతి ఒక్క పేద ఇంటికి ఫలాలు అందాలనేది కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధాంతం. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్లో కూడా ఇదే చెప్పిండు, ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ ఫలాలు అందాలి, ప్రతి ఒక్క నిరుపేదకు ఇండ్లు మంజూరు చేయాలన్నదే నిన్న శాంక్షన్ చేసిండు. 2వ విడత ఏప్రిల్లో మళ్ళీ ఉన్నది. ప్రతి ఒక్క అందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. మనం ఈసారి అధికారంలో ఉన్న దానికే ఓటేయాలి. మనం ఓటేసి బరాబరి నాగలక్ష్మిని గెలిపించుకొని మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన ఏటూరు కొయ్యగూడ ఎల్లపూర్ గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ అభ్యర్థి పైన బలపరిచిన అభ్యర్థి ఆవుల నాగలక్ష్మి గారు మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు మన అభ్యర్థి నిలబెట్టడం జరిగింది. మన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాలు కానీ, తర్వాత చీరల ఉచిత పంపిణీ కానీ, రైతు బీమా సంబంధించింది కానీ అన్ని సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి అందాలని సీతక్క గారు మనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో మంత్రి సీతక్క గారి ఆదేశం మేరకు మన అభ్యర్థికి ఉంగరం గుర్తుకు ఓటేసి మన గ్రామాలని అభివృద్ధి పరుచుకుందాం, రోడ్లు మంచిగా చేసుకుందాం, సైడ్ కాలువలు మంచిగా చేసుకుందాం, కరెంట్ అందించుకుందాం, మన రాష్ట్రాన్నే మంచిగా చేసుకుందాం. కాబట్టి సో అన్ని చోట్ల కాంగ్రెసే రావాలి. మరి కొన్ని చోట్ల టీఆర్ఎస్, కొన్ని చోట్ల కాంగ్రెస్ వచ్చినప్పటికీ అభివృద్ధి జరగదు. సో కాబట్టి ఎక్కడ పైన ఏది ఉన్నా పైన కాంగ్రెస్ ఉన్నప్పటికీ మన గ్రామాల్లో కూడా కాంగ్రెస్ ఉంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు అందుతాయి, అడగడానికి అవకాశం ఉంటుంది, నిలదీయడానికి అవకాశం ఉంటుంది, గ్రామాన్ని మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఉంగరం గుర్తు మన ఆవుల నాగలక్ష్మి గారికి ఒక్కసారి అందరం ప్రతి ఒక్కరం కూడా ఓటేసి ఆమెను గెలిపించి మంత్రి సీతక్క గారికి మన సర్పంచ్ అభ్యర్థిని గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి మరొకసారి చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మా అభ్యర్థి మరియు గార స్వప్న గారు ఇదే వార్డులో 5వ వార్డులో ఉన్నారు. మన గౌను గుర్తు అక్కగారిది. అక్కని కూడా నాగలక్ష్మితో పాటు అక్కని గారు మన స్వప్న గారిని కూడా వార్డు మెంబర్గా గెలిపించి భారీ మెజార్టీ ఇవ్వాలని మరొకసారి కోరుతున్నాం. అక్కగారి గుర్తు గౌను గుర్తు కాబట్టి అక్క కూడా ఓటేసి, మీ అమూల్యమైన ఓటేసి అక్కని గెలిపించాలని మా యొక్క మనవి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధి ఫలాలు జనాలకు అందుతున్నాయి. ఇక్కడ కొయ్యగూడ ఎల్లపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవుల నాగలక్ష్మి ఆదినారాయణ
ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ జనాలు వేయడం జరిగింది. ఇప్పుడు మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు ఇక్కడ అభివృద్ధి పనులు చాలా శాంక్షన్ చేసిండ్రు. ఇప్పుడు ఇందిరమ్మ చీరలే గానీ, డ్వాక్రా గ్రూపుల జీరో వడ్డే గానీ, సీసీ రోడ్లే గానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లే గానివ్వండి, చాలా పనులు నడుస్తా ఉన్నాయి. సీతక్క చాలా ఇప్పుడు ఈ మన ములుగు నియోజకవర్గంలో ప్రతి ఒక్క తండాలలో, గూడాలలో చాలా దృష్టి పెట్టింది. జనాలు గూడా ఆవుల నాగలక్ష్మి గెలిపియాలని జనాలు గూడా చాలా బ్రహ్మరథం పడతా ఉన్నారు. గతంలో గూడా ఆదినారాయణ ఒకసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ సానుభూతి గూడా ఉన్నది. జనాలు గూడా మనం అధికారంలో పార్టీకే ఏసి గెలిపియాలని చెప్పి జనాలు గూడా అనుకుంటున్నారు. భారీ మేరతో నాగలక్ష్మి గెలిపియాలని జనాలు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. కోయగూడ గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆవుల నాగలక్ష్మి ఆదినారాయణ గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపేయాలని గ్రామ ప్రజలకు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించి అందరికీ తెలియజేయడం ఏమంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఏదైనా పథకాలు, సంక్షేమ ఫలాలు రావాలంటే అధికార పార్టీకి ఓటు వేస్తేనే అది జరుగుతుందని చెప్పేసి గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దానికి స్పందించి ఓటు వేస్తామని చెప్పేసి మద్దతు తెలుపుతున్నారు. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంగరం గుర్తు వచ్చింది. ఇక్కడ ఉంగరం గుర్తుకు ఓటేసి అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రజలకు, గ్రామ ప్రజలకు, 4 ఊర్ల ప్రజలకు చెప్పడం జరిగింది. ఎందుకంటే అధికార పార్టీకి అనేది ఓటు వేస్తేనే ఏదైనా కానీ సాధ్యం అవుతుంది. ప్రతిపక్షం అనే దానికి ఓటు వేస్తే అది ఓటు శూన్యం అవుతుంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి జనాలకు కూడా, ప్రజలు కూడా ఆలోచన చేసి ఆ అమూల్యమైన ఓటును అధికార పార్టీకి వేయించుకొని, అధికార పార్టీ సీతక్క గారి దగ్గర మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఏదైనా సాధ్యమవుతుంది. ఇల్లు కానీ ఏదైనా కానీ అన్ని సంక్షేమ ఫలాలు రావాలంటే ఈ ఓటు కంపల్సరీ అధికార పార్టీకి ఓటు వేసి ఉంగరం గుర్తుకు ఓటేసి నాగలక్ష్మి భారీ మేరతో గెలిపిస్తే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. దానికి ప్రజలు కూడా మద్దతుదారుగా వచ్చి మాతో కూడా ప్రచారంలో భాగస్వాములు అయితే తిరుగుతున్నారు. అదేంటంటే ప్రజలకు చెప్పేది ఏంటంటే, అభివృద్ధి కావాలంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అందరం కానీ, గ్రామ ప్రజలు కానీ అందరం కూడా పదే పదే చెప్తున్నాము. దానికి మద్దతుగా వాళ్ళు కూడా మాకు మద్దతు ఇచ్చారు. అందరికీ నమస్కారం. అయితే ఏటున్నారం మన పరిధిలోని కోయగూడ ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మన సర్పంచ్ అభ్యర్థి మనకు ఆవుల నాగలక్ష్మి గారు మనం నిలబడడం జరిగింది. మన గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. మనము ప్రచారం చేసినప్పటికీ, గడప గడప ప్రచారం చేసినప్పటికీ కూడా ఎంతోమంది ఆదరణతోటి మరియు మనకు చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన గెలుపు ఖాయమని చెప్తున్నారు. ఎందుకంటే మంత్రి సీతక్క గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అసొంటివి అన్నమాట. సో సీతక్క ఆదేశాల మేరకు మన ఆవుల నాగలక్ష్మి గారిని నిలబెట్టడం జరిగింది. ఆవుల నాగలక్ష్మి గుర్తు వచ్చేసి రింగు గుర్తు. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ గడపకి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు మంచి సానుభూతి కానీ, లేదా మంచి విషయాన్ని కానీ వాళ్ళు విడమర్చి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనకే ఓటని చెప్తడం జరుగుతుంది. సో మన సీతక్క మనకు పైన సీతక్క గారు ఉన్నప్పటికీ, మన గ్రామంలో సర్పంచి అదే పార్టీ సర్పంచ్ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని తొందర జరుగుతాయి అన్నమాట. సో పైన ఒకటి ఉండి కింద ఒకటి ఉంటే ఏమవుతుందంటే శూన్యం అన్నమాట. సో కాబట్టి మన అభ్యర్థి ఆవుల నాగలక్ష్మి గారిని మన రింగు గుర్తుకు ఓటేసి, అంటే ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ఈ ఈ అందరి యొక్క ప్రార్థన అన్నమాట. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సీతక్క, జై సీతక్క, జై సీతక్క. నమస్కారం. నేను కాంగ్రెస్ తరఫున నాకు పార్టీ టికెట్ ఇవ్వబట్టి నేను నిలబడ్డా. అధికారం సీతక్క ఉన్నది కాబట్టి పార్టీ తరఫున అందరినీ ఓటు అడగాలని గడప గడపకు పోతానా, గెలిపించుకోవాలని, గెలిపించి ఉంగరం గుర్తుకు వేయాలని కోరుకుంటానా. గెలిచి సీతక్కని ఏదైనా అడిగి అవకాశం అందరికీ చేయాలని అనుకుంటానా. గ్రామ పంచాయతీ సర్పంచ్కి వేసిన గ్రామ పంచాయతీకి సర్పంచ్కి వేసిన కాబట్టి అందరికీ అందరికీ సహకరిస్తానని కోరుకుంటాను. నేను పనిచేస్తాను. మాకు మా రామ్నగర్
గ్రామ పంచాయతీగా మన లంబడిగూడ గ్రామము ఆవుల నాగలక్ష్మి నిలబెట్టినాం. మాకు కావాల్సింది పనులు మంచిగా జీవించటానికే ఉన్నాం మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మాకు ఏదైనా మాకు ఎవరైనా ఓటేయాలని మేము కోరుకుంటాను. మేము ఏదైనా మమ్మల్ని ఏదన్నా డౌట్ ఉన్నా కానీ అడిగేంత హక్కు ఉంటుంది మాకు. మేము చేసే పని చేస్తాం మంచిగా. అధికార పార్టీ మాది. అభ్యర్థి నాగలక్ష్మిని మేము ఓటేయాలని కోరుకొని మేము గెలిపించాలనుకుంటాను. ఉంగరం గుర్తు మాది. ఏదైనా మేము చేయగలుగుతాం. గడప గడపకు ప్రచారం చేస్తాను. ఓటేయాలని కోరుకుంటాను. మేము కంపల్సరిగా మేము నాగలక్ష్మిని గెలిపిస్తాం. కోయగూడ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ఆవుల నాగలక్ష్మిని నిలబెట్టాం. గడప గడపకు ప్రచారం చేస్తున్నాం. మంత్రి సీతక్క గారు ఆదేశాల మీద టికెట్ వచ్చింది. ఆవుల నాగలక్ష్మి అని కోయ పంచాయతీ అభ్యర్థిగా నిలబెట్టినాం. గడప గడపకు ప్రచారం చేస్తున్నాం. గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాం. మాకు నమ్మకమైంది ఉంగరం గుర్తు. నమస్కారం. మంత్రి సీతక్క గారు కోయగూడ ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కోయగూడ ఎల్లాపురం గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఆవుల నాగలక్ష్మి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డది. ఆవుల నాగలక్ష్మి గుర్తు ఉంగరం గుర్తు. అది ఆవుల నాగలక్ష్మి ఎట్లయినా మీ ఇంటింటి గడప గడపకి ప్రచారం చేసుకుంటూ ఆవుల నాగలక్ష్మి గెలిపించే బాధ్యత మాది. గెలిపించి మంత్రి సీతక్క గారికి గిఫ్ట్ ఇస్తాం. ఏదైనా గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఏ పనులున్నా ఏమున్నా ఏదున్నా ప్రజల నుంచి వెళ్ళి అడిగి ఇంటింటికి పోయి ఏ సమస్యలు ఉన్నా అన్ని తెలుసుకొని మేము చేసే బాధ్యత మాది.